రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. లిస్టులో పేరు లేని వాళ్లు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని, అర్హులైన వారైనా మిగిలిన వారుంటే మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల అర్హులు ఆందోళన చేశారు. తమ పేరు లిస్టులో లేదని అధికారులను నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. లిస్టులో పేరు లేని వాళ్లు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని, అర్హులైన వారందరూ మిగిలి ఉంటే మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల అర్హులు ఆందోళన చేశారు. తమ పేరు లిస్టులో లేదని అధికారులను నిలదీశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, గ్రామ సభలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగానే లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా దాదాపు 10 ఏళ్లుగా ఎదురు చూస్తుంది రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడం. రెండోది రేషన్ కార్డ్స్కు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి ఈ 2 పథకాలు. ఈ 2 పథకాలకు సంబంధించి కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ 4 పథకాలు అయితే అమలు చేయబోతుందో అందులో ఈ 2 పథకాలు అత్యంత కీలకమే. ఆ తర్వాత ఉన్నటువంటి రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ మరో 2 పథకాలు, మొత్తం ఈ 4 పథకాలను కూడా లబ్ధిదారులకు అందించాలనుకుంటుంది. దానిలో భాగంగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాను కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో కూడా డిస్ప్లే చేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ సభలలో గతంలోనే దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చాలామంది తీసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా కూడా ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఆధారంగా జాబితాలను సిద్ధం చేశారు. ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాలను కూడా డిస్ప్లే చేస్తున్నారు. సేమ్ టైంలో కొంతమంది తమ అప్లై చేసుకున్నప్పుడు కూడా తమ పేర్లు లేవు, అనర్హులకు వచ్చాయి, కొంతమందికి అర్హులకు రాలేదు అంటూ కూడా ఆందోళనలు, నిరసనలకు కూడా కొన్ని చోట్ల జరిగాయి. ఇవాళ నెక్కొండలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించిన దగ్గర కూడా కావచ్చు, తర్వాత విష్ణూరు, పాలకుర్తి దగ్గర కొన్ని చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. తాము అప్లై చేసుకున్నప్పుడు కూడా తమ పేర్లు లేవంటూ కూడా ఆందోళన చేశారు. అదే సమయంలో అధికారులు కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఏదైనా జాబితాలో మిస్ అయ్యి ఉండి నిజంగా అర్హులైతే మాత్రం వాళ్ళంతా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిరంతర ప్రక్రియ ఇది, ఈ ఒక్క రోజుతోటి అయిపోదు. కాబట్టి మీరు ఎవరైనా సరే మిస్ అయితే మాత్రం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించి పెద్దగా వేరే ప్రొఫార్మా లేదు. కేవలం ఒక చిన్న జిరాక్స్ పేపర్ మీదనే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, ఒకవేళ వాళ్ళకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా రేషన్ కార్డు లేకపోతే కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కావచ్చు, రైతు భరోసా, ఇదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఈ 4 పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే నిన్న ఒక్కరోజు వరంగల్ జిల్లాలో దాదాపుగా 68 గ్రామ సభలు జరిగాయి, 19 వార్డు సభలు, మొత్తం 87 చోట్ల ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి జరిగాయి. ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి 7,651 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తర్వాత అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4,921 మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక చేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా లిస్టును మొత్తం కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు డిస్ప్లే చేశారు. అదేవిధంగా 1939 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా చూస్తే ఈరోజు కూడా సేమ్ ఇదే విధమైనటువంటి వరంగల్ జిల్లాలో గ్రామ సభలు జరిగాయి. దాదాపు ఇంతే మందికి సంబంధించినటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నింటిని కూడా పరిశీలించడం కావచ్చు, గతంలో ఇచ్చిన వాటిని వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించినటువంటి డిస్ప్లే చేశారు. సేమ్ టైంలో హన్మకొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగామ, భూపాలపల్లి, మహబూబాదు, ఈ జిల్లాలన్నిటి దగ్గర కూడా ఆయా లబ్ధిదారులకు సంబంధించినటువంటి డిస్ప్లే చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనర్హులకు
ఈ జాబితాలో వస్తే అక్కడి నుంచి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నారు, వాళ్ళని తొలగిస్తామని చెప్తున్నారు. సేమ్ టైంలో ఎవరైనా మిస్ అయితే కూడా అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా 2 రికార్డ్ బుక్లు పెట్టారు. దాంట్లో ఏ పథకానికి అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రెండో రోజు కూడా కొన్ని చోట్ల మాత్రం చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు అయితే జరిగాయని చెప్పొచ్చు. ప్రధానంగా తాము లబ్ధిదారులుగా జాబితాలో లేకపోవడం, కొంతమంది అనర్హులకు ఈ జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయనేది అభ్యంతరాలు అయితే చాలా చోట్ల వస్తున్నాయి. వీటిని అధికారులు కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఈ కార్యక్రమాలు గ్రామ సభల్లో పాల్గొంటున్నారు. లబ్ధిదారులకు కూడా చెప్తున్నారు, డీటెయిల్స్కు చెప్తున్నారు. ఈ పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నాం, ఈ పథకాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేస్తాం. ఎవరైనా మిస్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. తమ అధికారుల బృందం కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. నిజంగా లబ్ధిదారులు కనుక ఉంటే వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వాటికి సంబంధించినటువంటి పథకాలను లబ్ధిదారులకు వాళ్ళకి అందజేస్తామంటూ కూడా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే గ్రామ సభల ఎంపిక అయితే కొనసాగుతుంది. 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని, ఈ 4 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన నేపథ్యంలో గ్రామ సభల ద్వారా అయితే మాత్రం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి జరుగుతుందని చెప్పుకోవచ్చు. చంద్రిక.